అందరికీ. ఎవరైతే నా పాత వీడియోస్ చూశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఈరోజు నేను ఏం వంట చేస్తున్నా అంటే సోయా చీజ్ బాల్స్ చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, చాట్ మసాలా, కార్న్ఫ్లవర్, కారం, ఉప్పు, 3 ఆలుగడ్డలు. చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నా, పెద్దగా ఉంటే ఒకటి సరిపోతుంది. గరం మసాలా, మిల్ మేకర్, టోస్ ప్యాకెట్, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 4 వెల్లుల్లి, చీజ్ సరిపడినంత వేసుకోవాలి, చీజ్, వాటర్, ఆయిల్. ఇప్పుడు పొయ్యి అంటు పెట్టుకొని 3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ ఆలు. చిన్నవి కదా, 3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకుంటున్నాను. కుక్కర్ పెట్టేసుకోవాలి, 2 విజిల్ తీసుకోవాలి. అంతవరకు వేరే గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి, మిరపకాయ వేసుకోవడానికి. అంతవరకు నీళ్ళు బాయిల్ పెట్టుకోవాలి గిన్నెలో వెల్లుల్లిపాయలు వేసుకోవడానికి. అంతవరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి, ఒక 4 వెల్లుల్లిపాయలు. ఆలు ఉడకబెట్టి ఒక 4 టోస్ట్లు, 4-5 మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. నీళ్ళు మసులుతున్నాయి, నీళ్ళు వేసుకోవాలి. దీంట్లో వేసుకొని 1 నిమిషం ఉంచి బంద్ చేసేయాలి. అంతే, బంద్ చేస్తున్నాము. మిక్సీ పట్టుకున్న పౌడర్ దీంట్లో వేసుకోవాలి. పిండుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. గట్టిగా పిండుకోవాలి, గట్టిగా పిండుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ ఏమి ఉండనియొద్దు, అన్నిటినీ వేసుకోవాలి. మిక్సీ పట్టుకుని తీసుకోవాలి, అంతటినే తీసేసుకోవాలి మిక్సీ జార్ నుండి. సన్న కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేనైతే, కారం సరిపడంత. కొంచెం కారం కూడా వేసుకుంటాను. వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు. అన్నిటినే కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఆలు ఉడికింది, 2 విజిల్ తీసుకున్నాను. ఇట్లా ఉడకాలి మెత్తగా. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాయి, కొత్తిమీర, ఆలు పొట్టు తీసి పెట్టుకున్నాయి, మిక్సీ పట్టుకుంది, టోస్ట్ పౌడర్ చేసుకున్నాను. కొంచెం పక్కకు పెట్టుకోవాలి. కొంచెం దీంట్లో వేసుకుంటున్నాను. దీనికి సరిపడినంత వేసుకోవాలి. గరం మసాలా పొడి, చిన్న స్పూన్ గరం మసాలా పొడి, ఉప్పు సరిపడినంత,
కారం 1 స్పూన్, అదే స్పూన్ తోటి. చాట్ మసాలా పొడి 1/2 స్పూన్. అంతా బాగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. ఆలు మొత్తం నుజ్జుగా కావాలి. మొత్తం ఇట్నే కలుపుకోవాలి. ఆలు మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కావాలి. ఇది మొత్తం ఇట్లా కలుపుకోవాలి, ఇట్లా దగ్గరకు ఉండలాగా కావాలి. ఇట్లా ఆయిల్ పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు చీజ్ కట్ చేసుకోవాలి. ఎన్ని అవసరం పడితే అన్ని కట్ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో 6 పీసులు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ పిండి, కొంచెం సాల్ట్, 2 స్పూన్ల గోధుమ పిండి. వాటర్ వేసుకొని బాగా పలసగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా. బాగా కలుపుకున్నాక ఈ ఉండలు చేసుకోవాలి. ఇట్లా ఉండలు చేసుకోవాలి. ఇది తీసుకున్నది ఒక చీజ్ పీస్ పెట్టుకోవాలి. దీంట్లో పెట్టుకొని మళ్ళీ మొత్తం రౌండ్స్ చేసుకోవాలి. రౌండ్స్ చేసుకున్న బాల్ని ఈ వాటర్లో ముంచాలి. ఈ వాటర్లో ముంచుకొని ఈ పౌడర్లో ఒకసారి రోల్ చేసుకోవాలి. ఇట్నే ఒక 4 వేసుకొని ఒక్కోసారి వేయించుకోవాలి. ఇవి మా అబ్బాయికి ఇష్టము, అందుకనే చేస్తున్నాను. 2-3 రోజులే చేయమని బట్టి. మొత్తం ఇట్నే తీసుకోవాలి ఉండలు. మధ్యలో వచ్చేటట్టు చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని ఫ్రై చేసుకుందాం. మీడియం పెట్టుకొని మంట వేయించుకోవాలి. 4 చేసుకున్నాను. మీడియం పెట్టుకొని 4 వేసుకున్నాను, వేయించుకుంటున్నా. మెల్లగా జర వేగినాక ఉల్టా తిప్పుకోవాలి. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇవి మీడియం మంట మీద కాలనియాలి. ఇట్లా అన్నీ చేసి పెట్టుకోవాలి. అంతవరకు ఈ బాల్స్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి. ఇట్లా రెడ్గా అయినాక తీసుకోవాలి. ఎర్రగా అయింది, తీసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు. ఒకవేళ ఆయిల్ పడుతుంది, ఆయిల్ ఎక్కువ తిననోళ్ళు అనుకుంటే మెల్లగా చిన్న పీసెస్లా వేసుకొని బ్రెడ్ పైన అయినా కాల్చుకోవచ్చు. చేయడం అయితే అయిపోయింది. మన ఇంట్లో ఉన్న వాటితోనైనా చేసుకోవచ్చు చీజ్ లేకుండా. ఇగో ఈ 4 చీజ్ లేకుండా చేసిన మా పాప కోసం అని. మా పాప చీజ్ పెడితే తినదు.
చాలా బాగుంటాయండి. మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు సింపుల్గా. ఆయిల్లో వేయించుకోకుండా మామూలుగా పెనం పైన కూడా పెట్టి చేసుకోవచ్చు. ఉల్టా సీదా పెట్టుకుంటూ కాల్చుకుంటా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, చూడండి. చీజ్ ఇట్లా బయటకు వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, వేడి వేడి చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు 5 నిమిషాలలో వేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఏం వీడియో పెట్టాలనో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.